తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. ముఖ్యంగా అమావాస్య, అదేవిధంగా సూర్యగ్రహణం అని అంటున్నారు. భారతదేశంలో దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది? గ్రహణం అనేది మన దేశంలో కనిపిస్తుందా, కనిపించదా? ఏమంటారు అసలు? గ్రహణ సమయంలో మీరు కనుక సాధన చేస్తే మీరు గొప్ప వాళ్ళు అవుతారని నేను చెప్తా. ఓకే. ఎందుకంటే గ్రహణం అనేటువంటిది మనం భయపెట్టడానికో ఉన్నటువంటిది కాదు. ఒక మనిషి తన కర్మల్ని తన యొక్క ఇది తగ్గించుకొని ఒక మంచి లైఫ్ సాధించడానికి కోసం గ్రహణం ఉంది. అంతేగాని గ్రహణం రోజు అది ఇది నువ్వేదో భయపడిపో, నువ్వు ఇంట్లోంచి బయటికి రాకు, దాని గురించి కాదు. నువ్వు ఎందుకు ఇంట్లోంచి బయటికి రాకు? ఇప్పుడు ఒక వ్యక్తి ఐఏఎస్ ఐపీఎస్ చదువుతున్నాడండి, మన రూమ్లోంచి బయటికి రాకంటాం అంటే అది మూఢనమ్మకం కాదు కదా. వాడు ఆ సమయాన్ని చదవడానికి అన్ని గంటల సేపు వినియోగించుకోమని, చదివితే వాడు సక్సెస్ అయితే ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అవుతాడు. అట్లాగే మనిషి యొక్క జీవితం యొక్క పర్పస్ ఏదైతే ఉందో అది ఆ పర్పస్ ఫుల్ఫిల్ అవ్వాలంటే నీ దగ్గర ఒక శక్తి కావాలి. ఆ శక్తి ఎలా వస్తుంది? గ్రహణ సమయంలో చేసేటువంటి మంత్రం వల్ల వస్తుంది. అయితే ఒక్కొక్క రాశి వారు ఒక మంత్రం చేసుకోవాలి. ఓకే. మనకి 12వ తేదీ ఏదైతే గ్రహణం ఉందో రాత్రి 9:11 కొన్ని దేశాల్లో వస్తుంది, 11 గంటలకు కొన్ని దేశాల్లో వస్తుంది, ఉదయం 4:25 వరకు ఉంటుంది. ఈ సమయంలో ఒక్కొక్క రాశి వారు ఒక్కొక్క మంత్రం చేసుకోవాలి. ఏంటి అంటే మేషం వారు ఉన్నారు ఉదాహరణకి, మేషం వారికి కలిగేటువంటి ఏమిటి అంటే ఇక్కడ కొంచెం మీరు ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గణపతిని సూర్యుని ఎక్కువ ఆరాధించాలి. వృషభం వారికి 3లో గ్రహణం మంచిదే, కాకపోతే వీళ్ళు ఏంటంటే అమ్మవారి ఆరాధన లేదా విష్ణు సహస్రనామాలు చేసుకోవడం మంచిది. మిథునం వారు అమ్మవారి ఆరాధన చేసుకుంటూ, ముఖ్యంగా మిథునం వారికి గ్రహణ ప్రభావం ఫైనాన్స్ మీద ఉంటుంది. కర్కాటకం వారికి రాశిలోనే గ్రహణం పడుతుంది కాబట్టి ఒక్కోసారి చూడండి, అయ్యో నేను ఈ పని చేసి అనవసరంగా ఇరుక్కుపోయాను అనిపిస్తూ ఉంటుంది. అటువంటి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఎక్కువ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుచుకోవాలి. ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః చేసుకోవచ్చు. సింహం వారు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే 12వ స్థానంలో గ్రహణం కదా. వీళ్ళు ఎక్కువగా దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని ఎంత ఆరాధిస్తే అంత మంచిది. కన్యవారు వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేసుకోవాలి. వీళ్ళకి లాభస్థానంలో గ్రహణం చాలా మంచిది, డోంట్ వరీ. తులవారికి దశమ గ్రహణం చాలా మంచిది. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే భాగ్యస్థానంలో గ్రహణం పడుతుంది. సో భాగ్యస్థానంలో పట్టేటువంటి గ్రహణం ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి? భాగ్య దశమాలకు సంబంధంగా పడుతుంది కాబట్టి పెద్ద మొత్తంలో ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేస్తాం, ఇటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ధనస్సు వారికి అష్టమ స్థానంలో పట్టేటువంటి గ్రహణం న్యూట్రల్గా ఉంటుంది, నాట్ బ్యాడ్ నాట్ గుడ్. కానీ మకరం వారు సప్తమంలో పడుతున్నటువంటి గ్రహణం మూలంగా ఏంటంటే వీళ్ళు వివాహం విషయంలో 40 days వరకు జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ తులవారేమో దుర్గాదేవిని, వృశ్చికం వారేమో దత్తాత్రేయుని ఆరాధించాలి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః చేసుకుంటే మంచిది. ధనస్సు వారేమో ఓం నరసింహస్వామి అయి నమః చేసుకుంటుండాలి గ్రహణ సమయంలో. మకరం వారు శ్రీమాత్రి నమః చేసుకోవాలి. అండ్ వివాహ విషయాల్లో మాట్లాడకూడదని చెప్పుకున్నాం. కుంభరాశి వారు ఏంటంటే ఓం నమో నారాయణాయ మంత్రం చేసుకోవాలి. అదేవిధంగా మీనము వారు కనుక చూసుకున్నట్లయితే ఓం రాజరాజేశ్వరి దేవి అయి నమః చేసుకోవాలి. సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే ఎక్కడ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి? ఇండియాలో లేదు ఈ గ్రహణం, బయట దేశాల్లో స్పెయిన్, అమెరికా, రకరకాల దేశాల్లో ఉంది. అక్కడ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ వాళ్ళకి ఏమీ ప్రాబ్లం లేదు. కాకపోతే గ్రహణం ఇక్కడ లేనందుకు గర్భవతులు జాగ్రత్తగా ఉండడం. మనం దర్భ వేసుకుంటాం, దర్భ వేసుకోవాల్సిన పని లేదు. ఆలయాలు మోయాల్సిన అవసరమే లేదు. అసలు గ్రహణం రోజు మొయ్యమని చెప్పలే. కాకపోతే ఈ పురోహితులు అందరూ కూడా ఏంటంటే ఆ సమయంలో జపం చేసుకుంటారు కాబట్టి మొయ్యడం స్టార్ట్ చేశారు. అట్లా అందరూ సాధన చేసుకునే సమయం కాబట్టి మొయ్యడం జరిగింది. కానీ ఏదో ఆ గ్రహణం వచ్చి భగవంతుని ఏదో చేస్తుందని కాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గ్రహాలు రోజు పొద్దున్నే వచ్చి వాళ్ళకి దండం పెట్టుకుంటాయి, వాళ్ళు ఏం చేస్తారు ఈ భగవంతుని. కాబట్టి ఇది ఒక రాంగ్ కాన్సెప్ట్ వెళ్ళింది. కాకపోతే ఏంటంటే గ్రహణం రోజు చేసేటువంటి జపము, తపము ఏదైతే ఉంటుందో మీకు 1000 రెట్లు ఫలితం ఇస్తుంది. అంటే రోజుకి ఎగ్జాంపుల్ ఈ రోజు ఇప్పుడు ఒక ఓం నమో నారాయణాయ అన్నం, లేకపోతే శ్రీమాత్రి నమః అన్నం, ఒకసారి ఫలితం 1000 రెట్లు ఫలితం గ్రహణ సమయంలో. అక్కడెక్కడో ఉంది ఆ గ్రహణం, ఇక్కడ మంత్రం చేస్తే ఫలితం ఉంటుంది అనేది ప్రశ్న. అక్కడెక్కడో శాటిలైట్ ఉంటే మనకి ఇక్కడ మన సిగ్నల్స్ రావట్లే. అవును కదా. కాబట్టి ఏంటంటే ఫలితం ఉంటుందండి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీరు ఎప్పుడైనా మీరు గమనించారా, మీ ఫ్రెండ్తో కానీ ఎవరితో మాట్లాడేటప్పుడు మీరు ఆవులింత తెస్తే ఆ వ్యక్తికి ఆవులింత వస్తుంది. అవును. ఎందుకు వస్తుంది? అక్కడెక్కడో అమెరికాలో ఉన్నాడు కదా, నేను ఇక్కడ ఆవులింత తెస్తే ఎందుకు వచ్చింది అంటే వచ్చింది అంతే. అట్లాగే గ్రహం కూడా ఆ రకంగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మీరు మీ యొక్క గురువుల దగ్గర ఎవరి దగ్గరైనా మూలమంత్రం ఉంది తీసుకున్నారు, చేస్తే పునశ్చరణ ఫలితం అంటారు. అంటే ఇన్ని సంవత్సరాలు బట్టి ఎన్ని చేశారో అంత ఫలితం ఒకటేసారి వచ్చేస్తుంది మీకు. రెండవది ఏంటి అంటే మీరు ఆ సమయంలో వినియోగించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్గా భావించండి.
అంతేగాని బయటికి రాకూడదు ఇవన్నీ కాదు. ఓకే. శాస్త్రంలో ఎందుకు బయటికి రాకూడదు, నువ్వు కూర్చొని చేసుకోవాలనైనా నీకు పనికి వస్తుంది, సింపుల్. అయితే మన ఇండియాలో మాత్రం లేదు, బయట దేశాల్లో ఉంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సూర్యగ్రహణం మనకు లేదు అంటే రాత్రిప్పుడు వచ్చే సూర్యగ్రహణం మనకు ఉండదు, సూర్యుడు కనబడ్డు కాబట్టి. అవును. పగలప్పుడు వచ్చే చంద్రగ్రహణం మనకు కనబడదు కాబట్టి పగలొచ్చేప్పుడు వచ్చే చంద్రగ్రహణం మనకు లేదు. ఓకే. కాబట్టి డోంట్ వరీ, ఇవి చేసుకోండి. బాగుపడడానికి వర్రీ అవ్వాల్సింది కాదు ఈ గ్రహణం. మన యొక్క కర్మల్ని తొలగించుకోవడానికి ఎన్నో కష్టాల్లో ఉన్నారు, అప్పులు పాలు, వివాహం అవ్వట్లేదనో లేకపోతే ఇట్లా ఉన్నారు. దీనికి కూడా లలిత సహస్రనామంలో ఒక నామం చేసుకోవచ్చు ఈ గ్రహణ సమయంలో. ఇప్పుడు వివాహం అవ్వట్లేదు అనుకోండి, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః. లేదా అలా కాదండి, మాకు వివాహ జీవితం బాగాలేదంటూ ఉంటారు, ఓం శివ కామేశ్వరాంకస్తా శివా స్వాధీన వల్లభాయ నమః. ఉద్యోగం రావట్లేదు, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. లేదండి నాకు అప్పులు పాలు ఉన్నాయి, ఓం అపర్ణాయ నమః చేసుకోండి. గ్రహణ సమయంలో అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అలా కాదు, నాకు హెల్త్ బాగాలేదంటూ ఉంటారు, ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య చింత్య రూప కలకల్మష్నాశిని నమః చేసుకోవచ్చు. ఈ రకంగా చేసుకోవచ్చు. సో దీనివల్ల మంచి ఫలితాలు చూసే అవకాశం 100% చూస్తారు. నేను అనేది ఏంటంటే మీరు ఎంత భక్తి శ్రద్ధ భావనతో చేయాలంటున్నా. చాలా మంది పూజలు చేస్తూ కూడా ఎందుకు ఫలితాలు రావట్లేదు చెప్పమంటారా మీకు? చెప్పండి. ఇంట్లో 3 ఉన్నారండి, తల్లి తండ్రి బిడ్డ. అరటిపళ్ళు స్వామివారికి పెట్టాలి. ఏదైనా అరటిపళ్ళు తీసుకునేటప్పుడు థాట్ ఎలా ఉంటుందంటే చాలా మందికి, 3 6 అరటిపళ్ళు 6 డజన్ సరిపోతాయి అనుకుంటారు. ఓకే, అంటే భగవంతుని పెట్టేది ఆలోచించకుండా వీళ్ళు తినేది ఆలోచిస్తున్నారు. తప్పదంటున్నది. ఇప్పుడు మీరు ఉన్నారు సార్, మీరు ఒక ఇంటికి వెళ్ళారు గెస్ట్గా, వాళ్ళు ప్లేట్లో ఇట్లా పెడుతూ, సార్ మేము 6 మైసూరుపాకు మేము 3 ఉన్నాం, 6 ఉన్నాం, 6 కొనుక్కొచ్చుకున్నాం సార్, కానీ మీరు వచ్చారని మీకు పెడుతున్నా అంటే మీరు తీసుకుంటారు సార్? అసలు తీసుకోం కదా. ఏ మైసూరుపాకు నాకు లేదని మనిషి అనుకుంటాడు, 10 రూపాయలు పడితే మైసూరుపాకు వస్తుందని. భగవంతుడిదే ఇదంతా, ఆయన ఎందుకు తీసుకుంటాడండి? అందుకని నేనేమంటానంటే, మీరు పూజ చేసేటప్పుడు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు స్వామివారి కోసం కొంటున్నా, స్వామివారి కోసం పెడతా, స్వామివారికే ఇది. నువ్వు చీర కొనుక్కున్న స్వామి కోసం పెడుతున్నప్పుడు స్వామి కోసం, తర్వాత నువ్వు స్వామివారి ప్రసాదంగా నువ్వు తీసుకో, తప్పలేదు. కానీ థాట్ ప్రాసెస్ ఎప్పుడు కూడా నేను స్వామి కోసం చేస్తున్నా, అమ్మవారి కోసం చేస్తున్నా అనే పాయింట్ ఆఫ్ వ్యూనే మీరు కొనుక్కోవాలి. అగరబత్తులు తీసుకునేప్పుడు ఈ అగరబత్తులు ఇంట్లో స్మెల్ బాగా వస్తాయని తీసుకోకూడదు, స్వామివారికి స్మెల్ బాగా వస్తుందని తీసుకోండి. చాలా మంది చేసే మిస్టేక్స్ ఇవి. అంటే మనకి బాగుంటుందో బాగోదనే పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు తీసుకోకండి. మంచి స్మెల్ రావాలి అమ్మ స్వామివారికి, మంచి గంధం వాడాలి. స్వామివారికి పెడుతున్నాం కానీ అంతేగాని మంచి గంధం మనం కూడా రాసుకుంటాం కదా, మనకి స్కిన్ ఇష్యూస్ వస్తాయేమో, డూప్లికేట్ బొట్టు వాడుతున్నాం. ఎంతసేపు భగవంతుడు అక్కడ ఉండి చూస్తున్నాడు, మన ప్రతి కదలిక అతనికి తెలుసు. అట్లా చెయ్యండి, మీ జీవితం మారితీరుతుంది. సో మొత్తానికి అమావాస్య, అదేవిధంగా గ్రహణం ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఆ రోజు పాటించాల్సిన నియమాలు ఏంటి, చదవాల్సిన మంత్రం ఏందని చాలా చక్కగా చెప్పారు సార్. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.